కరుణామయ దివ్య రూపా హేరంబలోక జన సేవిత పుణ్యమూర్తే హే పార్వతీ తనయ పావన పారిజాత విఘ్నేశ విశ్వజన పూజిత సుప్రభాతం లంబోదరాఖ్య కమనీయ కథాకలాపా హే విఘ్ననాథ సుజనావన భక్త పోషా హే లోకపాల సుమసేవిత పాదయుగ్మ విఘ్నేశ విశ్వజన పూజిత సుప్రభాతం ఆనంద రూపారుణోదయ కాంతియుక్త వ్యాసాది దివ్య ముని పూజిత నవ్య పాద బ్రహ్మాది దేవగణ వందిత వేద మూర్ఛిత సుప్రభాతం. ఈరోజు బుధవారం పుబ్బా నక్షత్రం. మార్గశిర మాసంలో బుధవారం చాలా విశేషమైనటువంటి రోజు. మాసముల్లో నాకు ఇష్టమైనటువంటి మాసం మార్గశిర మాసమని శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా తెలియజేశాడు. కురుక్షేత్రంలో మార్గశిర మాసంలో గీతా జయంతి చాలా విశేషంగా చేస్తారు. మహావిష్ణువుకి వారాల్లో ఇష్టమైనటువంటి వారం బుధవారం. అలాంటిది మార్గశిర మాసం, అందులో బుధవారం అవడం. ఈరోజు ఎవరైతే మహావిష్ణువు యొక్క ఆరాధన చేస్తారో, మహావిష్ణువుని పూజిస్తారో వాళ్ళకి అనుకున్న ప్రతి పని నెరవేరి శుభ ఫలితాలు కలుగుతాయి. కార్తీక మాసంలో చేసేటువంటి శివారాధనకి ఎంత ఫలితం ఉంటుందో మార్గశిర మాసంలో చేసేటువంటి మహావిష్ణువు యొక్క ఆరాధనకి అటువంటి ఫలితం ఉంటుంది. మార్గశిర మాసం బుధవారం. ఈరోజు ఎవరైతే విష్ణు సహస్రనామం చదువుతారో, ఈరోజు ఎవరైతే భగవద్గీతను పారాయణం చేస్తారో వాళ్ళకి శుభ ఫలితాలు కలుగుతాయి. మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. మార్గశిర మాసంలో ప్రతి బుధవారం విష్ణువుని ఆరాధించడం, గురువారాలు లక్ష్మీదేవి ఆరాధించడం చాలా అత్యంత శుభ ఫలితాలు ఇస్తాయి. యస్య విరద వత్క్రాద్యా పారిసద్యా పరస్యతం విఘ్నం విఘ్నంతి సతతం విశ్వసేనంతమాశ్రయే. ఇక ప్రశ్నలు ఉంటాయి. అంటే కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంత కంకమర్చంత ప్రాప్నుయుర్మానవా శుభం. ఇవన్నీ ధర్మరాజుకి భీష్ముడికి మధ్య జరిగినటువంటి అనేక ప్రశ్నలు, వాటి యొక్క సమాధానాలు, వీటి యొక్క అర్థాలతో మీరు కనుక తెలుసుకున్నట్లయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎటువంటి వ్యక్తిని పూజించినట్లయితే మనకి ప్రాప్నుయుర్మానవా శుభం అంటే మానవులకి శుభాలు కలుగుతాయి అని ప్రశ్నించడం. అందులోనూ కూడా ఎలాంటి ధర్మాలని పాటించాలి, ఎటువంటి విషయాన్ని మనం చేసినట్లయితే మనకి శుభాలు కలుగుతాయని అడిగినటువంటి అనేక ప్రశ్నలు వీటిలో ఉన్నాయి. అందులో ఇంకొక ప్రశ్న ఏమిటంటే కో ధర్మ సర్వధర్మాణం భవతః పరమోమతః కిం జపన్ముచ్యతే జంతు జన్మ సంసార బంధనాత్. దానికి భీష్ముల వారు సమాధానం చెప్తారు. శ్రీ భీష్మ ఉవాచ జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుష సతతో స్థితః. అలాగే ఏ వ్యక్తి అయితే మనకి ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు ఈ జగత్తుకి ప్రభు అయినటువంటి శ్రీ మహావిష్ణువుని గనక ఎవరైతే ఆరాధిస్తారో పూజిస్తారో ఆయన యొక్క అనుగ్రహం ఎవరికైతే కలుగుతుందో అటువంటి వాళ్ళకి మోక్షం కలుగుతుందని, మహావిష్ణువు కన్నా గొప్పదైనటువంటి శక్తివంతమైనటువంటి భగవంతుడు లేడని మనకి విష్ణు సహస్రనామంలో ప్రతిదీ విష్ణువుకి సంబంధించినటువంటి అనేక అంశాలు మనకి తెలియజేయడం జరిగింది. ఈ మార్గశిర మాసంలో ఎవరైతే శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన చేస్తారో, విష్ణు సహస్రనామ పారాయణం, భగవద్గీత పారాయణం చేస్తారో అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా శుభాలు కలుగుతాయి. గురూపదేశం లేని విద్య పనికిరాదు. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి మహామంత్రాలని అనుష్ఠానం చేయాలంటే పుస్తకంలో ఎందుకు ఇస్తున్నావు? మంత్రం ఉందని తెలియడానికి, దీని ఉపదేశం పొంది తరిస్తామని చెప్పడానికి తప్ప పుస్తకాలు చూసి మాత్రం సొంత పెత్తనంతో ఏ మంత్రాలు అనుష్ఠానం చేయకూడదు. అందుకే పురాణాలు వినడం వల్ల లాభం ఏమిటి? మేము మీకు అప్పుడప్పుడు ఉపదేశం చేస్తాం. ఆ ఉపదేశం చేసిందే రేపు పొద్దున కాగితంలో చూసి చదువుకోగలుగుతారు. అది తప్పు లేకుండా ఉంటుంది కనుక పుస్తకంలో వేస్తున్నాం. అసలు గురువు దగ్గరే ఉపదేశం లేకుండా ఏ పుస్తకంలోనో చూసి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అందులో కొన్ని మూల మంత్రాలు అసలు చేయకూడదు. రేపు ఒక్కరోజు ఆగు,
శనివారం పూట మహాత్ముడు శతానందుడు వస్తున్నాడు, ఆయన పాదాలు పట్టుకో, ఉపదేశం పొందు. ఉపదేశం లేకపోతే అది వ్యర్థం అయిపోతుంది, గుర్తుపెట్టుకో. పిశాచం కూడా అవుతాడు లేకపోతే. ఉపదేశం లేని కొన్ని మంత్రాలు, అందులో ముఖ్యంగా స్వప్న హనుమన్ మంత్రం లాంటివి గనక కేవలం పుస్తకాల్లో చదివేసి సొంత పెత్తనంతో చేస్తే, వాడికి పీఠాధిపత్యం లేకపోతే అటువంటి వాడు ఆ మంత్రం చేయటం వల్ల పిశాచమే పుడతాడు. దానికి పిశాచ జపము అని పేరు అన్నమాట. పిశాచం అవ్వాలని కోరికగా ఉందండి, మాకు కూడా రాత్రిపూట ఎగరాలని కోరికగా ఉందనుకుని వాడు ఆ పని చేసుకోండి, పర్వాలేదు. కాకపోతే దాంట్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి అనగానే, సరేనండి ఇంద్ర, ఇంత నిన్ను విసిగించినందుకు ఏమనుకోకు, యజ్ఞాలను పాడు చేస్తున్న రాక్షస సంహారం చేయటమే నా ప్రధాన కర్తవ్యం అన్నాడు. సంతోషనైనా నీకు శుభమే కలుగుతుందని దేవేంద్రుడు దీవించాడు. చెప్పానుగా, ఆ దేవేంద్రుడు అనుగ్రహం ఏతనికి పూర్వజన్మలో చేసిన పుణ్యం, ఈ జన్మలో చేసినటువంటి యజ్ఞాల ఫలితం వల్ల కష్టంలో సుఖం అంటారు. శతానందుడు వచ్చాడు. ఆయన కాళ్ళ మీద పడి, ప్రభు నేను అపూర్వమైన యజ్ఞం చేయాలనుకుంటున్నాను, ఈ యజ్ఞం సక్రమంగా సాగడానికి మహామంత్రాన్ని ఉపదేశించండి. నాకు ఇంద్రుడు చెప్పాడు మీరు వస్తున్నట్టు అనగానే, అందుకే అసలు నేను వచ్చింది కూడా అదేనాయనా, ఇదంతా మేము అనుకున్న సంకల్పమే అని ఆ క్షణమే శతానందుడు గోమతిలో స్నానం చేయించి విభూతి రేఖలు అతనికి నుదుట తానే స్వయంగా పెట్టి కుంకుమ ధారణ చేయించి అతని చేత ఆచమనం చేయించి ఒక అపూర్వమైన మంత్రం ఇచ్చాడు. దానికి హుంకార హనుమన్ మంత్రము అని పేరు. రామబీజం సముచ్చార్య వాయుబీజం నమోంతకః వాయుపుత్రేత్యథోచ్చార్య హనుమత్ పరమం ధరేత్ సర్వరాక్షస సంహార కారణాయేత్యథోచ్చరేత్ సర్వభయ నివారణం కురు యుగ్మం చ హుం త్రయం. అనగా ముందు రామబీజం తీసుకో, ప్రణవం అయ్యాక ఓంకారం అయ్యాక రామబీజం అంటే రామ్ అన్నమాట. తర్వాత వాయుబీజం అంటే యం, యం వాయుతత్వాత్మనే ధూపమాఘ్రాపయామి అని మీకు ఇదివరలో చెప్పారుగా, చెప్పకుండా చెబుతారు శ్లోకాల్లో. వాయుబీజము ఉచ్చరించు అంటే రామ్ తర్వాత యం చేర్చు, ఓం రామ్ యం. ఇవి కేవలం పుస్తకాలు చదివితే మీకు ఏమర్థం అవుతాయి? మీకంటే మీరంటే జ్ఞానులు, మీ గురించి చెప్పట. సహజంగా మాదిరివాడు రామబీజం ఉచ్చరించుము, వాయుబీజం ఉచ్చరించుము, నమోంతక చివర్లో నమ చేర్చుము, ఇలా చెప్పుపోయాడు అనుకోండి, అప్పుడు ఈ మంత్రం ఎలా సంపుటీకరణ చేయగలుగుతాడు? అందుకనమాట గురువుల ద్వారా, చదువుకున్న వాళ్ళ ద్వారా తెలుసుకోవాలని చెప్పడం. లేకపోతే వాయుబీజకం అన్నారు కాబట్టి బహుశా వాయుపుత్ర అయ్యాయేమో అని కనుక పొరపాటును చేర్చారా, మొత్తం మంత్రం వ్యర్థమైపోతుంది. ఓం రామ్ యం. ఆ తర్వాత ఏం చెప్పాడు? నమోంతక. అప్పుడు నెక్స్ట్ నమో చేర్చాలి. ఆ తర్వాత ఏం చెప్పాడు? వాయుపుత్ర హనుమతే సర్వరాక్షస సంహార కారణాయ సర్వభయ నివారణాయ కురు కురు హుం 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 ఫట్ స్వాహ. హుం త్రయం అంటే 3 సార్లు హుం చెప్పమన్నాడు చివర్న. సర్వభయ నివారణం కురు యుగ్మంచ హుం త్రయం అని ఆఖరి పాదంలో ఏమన్నాడు? సర్వభయ నివారణం కురు యుగ్మం అన్నాడు అక్కడ. అంటే ఏమిటి? కురు కురు అని 2 సార్లు అనమని. శ్లోకంలో ఏమంటాడంటే సర్వభయ నివారణం కురు యుగ్మంచ హుంత్రయం అనగా సర్వభయ నివారణం అయ్యాక కురు యుగ్మమును వాడుము. యుగ్మం అంటే 2 గనక ఈ కురు అనే శబ్దమును 2 సార్లు ప్రయోగించు. కురు కురు. తర్వాత ఏమన్నాడు? హుం త్రయం అంటే హుం అనేది 3 సార్లు చెప్పు. అంటే హుం హుం హుం. ఇప్పుడు చిట్ట చివరి ఏమంటున్నాడు? దాన్ని రాక్షస నివారణ బీజం చేర్చు. అంటే ఫట్ స్వాహ. హుం 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 ఫట్ స్వాహ. ఇది మంత్రం అన్నమాట. దీనికి హుంకార హనుమన్ మంత్రం అని పేరు. ఈ మహామంత్రాన్ని అంగన్యాస కరన్యాసపూర్వకంగా చెయ్యి. ఆ తరువాత దీనిని ఈ రోజంతా జపించు, తర్వాత ఫలితం నువ్వే చూస్తావు అన్నట్ట. ఈయన వెంటనే గురువుగారికి భక్తితో నమస్కారం చేశాడు. అపూర్వమైన ఈ మంత్రాన్ని ఆ రోజంతా గోమతి నద తీరంలోనే ఏమీ ఆహారం తీసుకోకుండా జపం చేశాడు. సాయంకాలం పూర్తి కాగానే హనుమంతుడు, రేపు మళ్ళీ యజ్ఞం మొదలెట్టు, నేను చూసుకుంటానన్నాడు. ఈ శనివారం అంతా జపించావు, రేపు ఆదివారం ఉదయం వాంఛ శుభ గడియల్లో, పంచమీ గడియల్లో హాయిగా యజ్ఞాన్ని ప్రారంభించు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడమని కానీ ధైర్యంగా బయలుదేరాడు. పొద్దుటే మళ్ళీ ఋత్విక్కులందరినీ పిలిపించాడు. ఉదయం పూట బ్రాహ్మీ ముహూర్తంలో సంధ్యావందనాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని అపూర్వమైన యాగగుండ ప్రాంగణంలో చేరి భార్యా సమేతంగా ఆచమనాది కార్యక్రమాలు చేసి అపూర్వమైన యాగాన్ని ప్రారంభించాడు. ఓం ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ యదన్నమమ అనడంతో ఆకాశమంతా నల్లని కారు మబ్బులు అల్లుకుపోయాయి. ఆ మబ్బుల్లో నుంచి అతి భయంకరులైన రాక్షసులు కొన్ని వేల మంది పెద్ద అరుపులు అరుచుకుంటూ
కొత్త కొండలు పట్టుకొచ్చి కొందరు కళ్ళు పొయ్యడం మొదలుపెట్టారు, మరి కొంతమంది మాంసఖండాలు వేశారు, కొందరు రక్తం పోశారు, కొందరు మలమూత్రాలు విసర్జించారు. ఆ సమయంలో ఈ మంత్రోచ్చారణ చేసిన మహానుభావుడికి ఎదురుగుండా పెద్ద భీకరాకారంతో హనుమంతుడు ప్రత్యక్షమయ్యి హుం అని ఒక కరుపరిచాడు. ఆ అరుపుకి చచ్చిపెడిపోయారు మొత్తం రాక్షసులు. అందుకని దానికి హుంకార హనుమన్ మంత్రం అని పేరు. యుద్ధం చేయడం లేదు, తనడం లేదు, తోకతో కొట్టడం కానీ ఏమీ లేదు, హుంకారంతో చంపేశాడు ఆయన. అసలు నిజంగా కూడా ఒక్కొక్కడు గట్టిగా హుంకారం చేస్తే గుండెలు బయర్లు గమ్ముతాయి. అందులో హనుమంతుడు అంత మహాద్భుతమైన దివ్యమంగళ విగ్రహముతోటి లేచి పెద్ద పెట్టున సింహనాదం చేయటంతో ఆ హుంకారానికి రాక్షసులు కూలిపోయారు. చిత్రం ఏంటో తెలిసినా, ఇంత గొప్ప హుంకారానికి అంత భయంకర రాక్షసులు హార్ట్ అటాక్ చచ్చిపోయారు గుండెపోటుతో. కానీ పక్కన కూర్చున్న ఈ వైశ్యోత్తముడు గాని, అతని భార్య గాని, ఈ ఋత్విక్కులు గాని అసలు వాళ్ళకి ఏం లేదు. వాళ్ళకి ఎలా ఉందో తెలుసా? హనుమంతుడు అరిస్తే ఓం రామాయ నమః అని మెల్లగా పలికినట్టుందిట. అంటే హనుమంతుడు హుంకారం భక్తులకి రామమంత్రం, తారక మంత్రం, పాపాత్ములకి గుండెపోటు తెప్పించేటటువంటి భయంకర నాదం. వీళ్ళు అనుకుంటున్నారు, పక్కన కూర్చున్నటువంటి ఋత్విక్కులు కాని వాళ్ళును హాయిగా రామా రామ అంటున్నాడు హనుమంతుడు. ఈ రామా రామ అంటే చచ్చిపోయారేమిటి వీళ్ళు, ఎంత పిరికి వాళ్ళ, వీళ్ళ హార్ట్స్ ఎంత వీక్గా అనుకున్నారు. అది వీక్ కాదు, నాదం అప్పటికే పీక్కి వెళ్ళి చచ్చిపోయారని వాళ్ళకి తెలియదు. అప్పుడు హనుమంతుడు ఎదురుగుండా మళ్ళీ సౌమ్య రూపంతో ప్రత్యక్షమవగానే ఈయనకి అనుమానం వచ్చింది ఈ యజ్ఞ దీక్షితుడికి. ఆయన అన్నాడు, స్వామి నాకు ఒక అనుమానం, మీరేమో ఎంతో ప్రశాంతంగా రామ అంటున్నారు, అది వినగానే మా హృదయాలు ఆహ్లాదంతో పొంగిపోతున్నాయి. కానీ రాక్షసులు మేఘాలతో పాటు కిందపడి కూలిపోయారు, వాళ్ళ గుండెలు పగిలిపోయాయి, నోట్లోంచి ముక్కులోంచి నెత్తురు వచ్చింది, ఒక్క దెబ్బకి చచ్చిపోయారు. ఏమిటండి రహస్యం అని అడిగితే, అదే నాయనా నువ్వు చేసిన మంత్రం గొప్పతనం, దానికి హుంకార హనుమన్ మంత్రం అని పేరు. అది పాపాత్ములకి, ఈ యజ్ఞాలను పాడు చేసే వాళ్ళకి భయంకర నాదంగా వినపడుతుంది, దాంతో వాళ్ళు గుండెకి చస్తారు. నీలాంటి భక్తులకి సౌమ్యంగా ఉంటుంది. అందువల్ల ఈ మంత్రం పరమ పవిత్రం. శత్రువులతో బాధపడుతున్న వాళ్ళు, పీడ తట్టుకోలేకపోతున్న వాళ్ళు, లేక ఈ శని దోషం వల్ల సమస్త కార్యాలు కూడా భగ్నమైపోతున్న వాళ్ళు ఈ మంత్రాన్ని శనివారం నాడు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు యథాశక్తిగా ఓపికను బట్టి జపిస్తే అటువంటి వాళ్ళకి మొత్తం శత్రు నివారణమై, భయ నివారణమై సకల సౌభాగ్యాలు కలుగుతాయి సుమా అని హనుమంతుడు దీవించి, ఈ రోజు నుంచి సంవత్సర కాలం మీ యజ్ఞం హాయిగా సాగుతుంది అన్నాడు. యజ్ఞం హాయిగా సాగింది. ఆ తర్వాత ఆయన అపూర్వ దానాలు చేశాడు. అయోధ్య నగరానికి తిరిగి వచ్చాడు. ఏలినాటి శని గారి దోషం కాస్త ఇలా అయిపోయింది. అప్పుడు శని ఎదురొచ్చి అన్నట్ట, నాయన ఎంత అదృష్టవంతుడురా, నేను నిజంగా నిన్ను పట్టి పాలార్చేద్దాం అనుకున్నాను, ఇక నువ్వు తిక్కతో ఏం చేస్తున్నావో తెలియక భ్రష్టుడు అయ్యేవాడివి, కేవలం హనుమన్ మంత్ర ప్రభావంతో నీ జాతకం బాగుపడింది, ఇక మీదట ఆ మంత్రం ఎప్పుడూ చేసుకో, ఆ మంత్రం చేసుకునేటటువంటి వాడిని నేనేమీ చెయ్యలేను, నేను వరం ఇచ్చాను ఒకప్పుడు హనుమంతుడికి అన్నాడు. ఆ కథ తర్వాత చెప్పుకుంటాం అనుకోండి. హనుమంతుడికి శనిగారు ఒక వరం ఇచ్చాడు. ఆ వరప్రభావ కథ అంతా తర్వాత వస్తుంది కాసేపున్నాక. హనుమన్ మంత్ర ప్రభావంతో, ఆ మనుస్వభావంతో నిష్ఠతో జపించటం వల్ల, అది కూడా గురూపదేశం పొంది జపించటం వల్ల యజ్ఞదీక్షితుడు నిజంగా యజ్ఞదీక్షని బాగు చేసుకుని పిల్లాపాపలతో 10 కాలాలు సుఖంగా బ్రతికి హాయిగా ఉత్తమ లోకాలకు వెళ్ళిపోయాడు. ఈ మహత్తరమైన కథ ఈ శనివారం పూట దాకా ఎందుకు ఆగిందంటే, మనకి భగవంతుడి అనుగ్రహం అది. శనివారం పూట కూడా భగవంతుడిని ఏదో ఒక వంకతో తలుచుకోవాలి. అందరూ ఈ మంత్రాలే అనుష్ఠానం చేయక్కర్లా. హనుమంతుడికి తమలపాకులతో పూజ చేసిన, ఆయన నామస్మరణ చేసిన, హనుమాన్ చాలీసా చదువుకున్న, ఇంకేవైనా ఆయనకి సంబంధించిన ప్రదక్షిణాదులు చేసిన శని భయం మనకి చాలా తగ్గిపోతుంది. అంటే శిరస్సు తెగిపోవలసిన చోట ఓ చిన్న గోరు తీసుకుని వదిలేస్తాడు ఆయన్ని. ఈ విధంగా హనుమంతుని దివ్య కథ విని మైత్రేయుడు పరవశించిపోయాడు. ఆ తర్వాత ఇంకా స్వామివారి అనుగ్రహం పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారని అడిగితే అయితే చెబుతున్నా విను. ఒకప్పుడు ఉత్తర భారత ప్రాంగణంలో దేవభూమి దగ్గర, అంటే ఇప్పుడు మనంతా ఉత్తరాఖండ్ అంటున్నామే, ఉత్తరాంచల్ ఉత్తరాఖండ్ అని రెండూ పిలువబడేది. హరిద్వార్ దగ్గర నుంచి ఇంకా ఆ ప్రాంతం అంతా కూడా ఉత్తరాఖండం అన్నమాట. ఆ దివ్య ప్రాంగణంలో ఓ రాజుగారు ఉండేవాడు. ఆయనకి పెద్దగా దేవతల మీద నమ్మకం లేదు. మనం కష్టపడి పని చేద్దాం, ఆ పనికి తగిన ఫలితం పొందుతాం, ఈ దేవుడు ఇవన్నీ కూడా కొంతమంది మోసగాళ్ళు బతకడానికి పెట్టుకున్నారు అనుకునేవాడు ఆయన. అప్పుడప్పుడు ప్రజాభీష్టం మాత్రం చూసేవాడు.
ఎప్పుడైతే ఇతనికి నమ్మకం లేదు, ఈ నమ్మకం లేని వాళ్ళకు ఉన్న పెద్ద సమస్య ఏమిటంటే ద్వేషం పెరుగుతుంది. వాళ్ళకి రాగద్వేషాలు ఎక్కువ ఉంటాయి. భగవద్భక్తి లేని వాడికి రాగద్వేషాలు సహజంగా ఎక్కువగా ఉంటాయి. ఎందుకని? వాడికి పాపభీతి ఉండదు కనుక. పాపభీతి ఉంది కాబట్టి మనం కొన్ని పాపాలు చేసేటప్పుడు దడుస్తాం. ఎంత కాదనుకున్నా, అమ్మో ఇది చేస్తే రేపు పొద్దున్న ఎప్పుడైనా భవిష్యత్తులో తేడా వస్తుందేమో అని ఒక పశ్చాత్తాపం కలుగుతుంది. పాపభీతి లేని వాడు ఏదైనా చేయడానికి సిద్ధపడతాడు. ఈ రాజుగారు అలాంటి వాడు. ఆయన ఓసారి తన భటుల్ని వెంట పెట్టుకుని ఏదో ఒక దేశానికి దండయాత్రగా బయలుదేరాడు. దారిలో ఒక అగ్రహారం చేరాడు. అది సాయంత్ర సమయం. ఇంతలో పెద్ద వర్షం కురిసింది. ఈ వర్షబాధ తట్టుకోలేక ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఈ భటులు ఇళ్లలో ఉన్న వాళ్ళని ఖాళీ చేసేయండి అన్నారు. అదేంటండి, ఇది అగ్రహారం అండి, మేమంతా యజ్ఞాలు చేసుకుంటున్నామండి, ఖాళీ చేయమని అడుగుతున్నారు ఏమిటంటే, రాజుగారి సైన్యం ఇది ఏమనుకుంటున్నారో, మీ ప్రభు వస్తే ఖాళీ చేయరా అని తన్ని ఇళ్లలో ఉన్న వాళ్ళని తరివేసి బయట గుహలో పంపేశారు. ఒక్కొక్క భటుడు ఒక్కొక్క ఇంట్లో తలదూర్చుకున్నారు. ఆఖరి రాజుగారికి మంచి బిల్డింగ్ కావాలి కదా. ఆ ఊళ్ళో ఓ చిన్న రామాలయం ఉంది. ఆ రామాలయం చాలా బాగుంది, గట్టిగా ఉంది. మిగతావన్నీ గుడిసెలు, కానీ అగ్రహారంలో సహజంగా ఎక్కువ గుడిసెలే ఉండేవి పూర్వం. ఈ రామాలయం మాత్రం కొంచెం మంచి రాళ్లతో కట్టినటువంటి ఆలయం. ఆలయంలో ఉంటే రాజుగారు సుఖంగా ఉంటాడు, వర్షానికి తడవకుండా అనుకున్నారు భటులు. ఆలయంలో ఒక అర్చకుడు అప్పుడే గుడి తలుపులు వేసి మండపంలో పడుకున్నాడు. అక్కడికి వెళ్ళి ఈ రాజభటులు, అర్చక ఇలా రా అన్నారట. ఈయన పాపం గదగదలాడుతూ వచ్చాడు. అసలే రాజభటులు, పైగా కత్తులును విల్లమ్ములు వచ్చేసరికి అడిలిపోయి, ఏమిటండి బాబు అన్నట్ట. ఆ లోపల ఉన్నటువంటి రాముడి విగ్రహాలు తీసి బయట పారి మా రాజుగారు వచ్చారు అనగానే ఈయన తెల్లబోయి, అయ్యా మేమంతా చాలా కష్టపడి ఆలయం కట్టుకున్నామండి, శిలా విగ్రహానికి డబ్బులు లేక మేమంతా ఉత్సవమూర్తులు చేసుకుని పంచలోహ విగ్రహాలు పూజించుకుంటున్నాం. ఈ పంచలోహ విగ్రహాలు లోపల నుంచి బయటికి తీయటం పుణ్యం కాదండి. అభిషేకం చేసినప్పుడు మాత్రమే మేము లోపల నుంచి బయటకు తీసుకొస్తాం. మళ్ళీ అభిషేకం అయ్యాక బాగా తుడిచి అలంకారం చేసి తిరిగి ఆలయంలో పెడతాం. అన్యాయం అండి, రాముడిని బయటికి తీయకూడదనగానే, ఎవడరా నీకు రాముడు, అసలు ప్రభువే విష్ణు అంటే, నా విష్ణు పృథివీపతి అని శాస్త్రం మీరే చెబుతున్నారుగా. విష్ణుమూర్తి కానివాడు ప్రభువు కాదు. అంచేత మన నారాయణుడే ఈ ప్రభు రూపంలో ఉన్నాడు. ప్రభువే దేవుడు, ప్రభువే సమస్తం. మీరెవరైనా మాట వరసకైనా నారాయణ స్మరణ చేశారంటే తాను తీసి అవతల భార్య అనగానే ఇతను భయపడిపోయాడు. పూర్వకాలంలో ఎవరైనా ఒక పాపం చేస్తే ఆ పాపానికి ఒక శాపంగా మనకి వెంటనే కనిపించేదండి. మిగిలిన వాళ్ళందరూ కూడా కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మసలడానికి కూడా బాగుండేదండి. కానీ ఇవాళ సత్యవాక్ పాలన లేదు, శాపాలు ఇచ్చేవాళ్ళు లేరు, కానీ పాపాలు మాత్రం పెరుగుతూనే ఉన్నవి. ఈ పాపాలు ఎందుకు వచ్చినాయో ఎలా వచ్చినాయో అనేది తెలియకుండా ఒకడు ఏ పాపం చేస్తే అదే పాపాన్ని 10 మంది కూడా తెలియక చేస్తున్నారు. ఎందుకని? శాపాలు లేని కారణంగా. కానీ ఆనాడు ఒక వ్యక్తి శాపానికి గురైతే అరేరే ఇది కారణమా, మిగిలినటువంటి వాళ్ళు మనం జాగ్రత్త పడాలి అనుకునేవారండి. అందుకే ఈవేళ మనం భాగవతం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, మనం మర్చిపోయిన పూర్వీకుల యొక్క చరిత్రను మనం వింటే మనం కూడా బహు జాగ్రత్తగా మసలుకోవచ్చు. ఈ జీవనానికి కావలసినటువంటి శైలిని మనం ఎంచుకోవచ్చు అని, జీవన విధానాన్ని సరి చేసుకోవచ్చు అని. ఈ పిల్లవాడి గోలకు శమీక మహర్షికి మెలకువ వచ్చింది. చూశారు, మృత సర్పము. అది జీవన సర్పమైనా ఆయనకు భయం లేదండి. ఎందుకని? దేహ భావన లేనివాడు, శమమే ప్రధానంగా కలిగినటువంటి వాడు కాబట్టి. శమము అంటే అంతరింద్రియ నిగ్రహం, దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహం. అటువంటి ఆ శమీక మహర్షి, అయ్యయ్యో ఎంత పొరపాటు జరిగిపోయింది, ఆ చక్రవర్తి సామాన్యుడు కాడు, గర్భంలో ఉండగానే భగవంతుని దర్శించినటువంటి పుణ్యాత్ముడు, ఈ కలియుగంలో ధర్మాన్ని 4 పాదాల నిలిపినటువంటి మహానుభావుడు. అటువంటి మహానుభావుడికి మీరు అతిథి మర్యాదలు చేయకపోగా నాయనా చిన్నతనంతో బాల్యంలో ఇలా అనకూడని మాట అన్నావే అని బాధపడ్డాడండి. ఇక్కడే మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు, కాలు జారితే తీసుకోవచ్చు కానీ నోరు జారితే తీసుకోలేము అని. అంచేత
కాలు జారి ఎన్నిసార్లు పడినా పర్వాలేదు, ఫ్రాక్చరే మరలా కొన్నాళ్ళకి అది బాగుంటుంది. కానీ నోరు జారితే నీ జీవితమే నాశనమైపోతుంది. అది నీకు మరలా తిరిగి ఒక క్రోధాన్ని, నీపై పగను అది పుట్టిస్తుంది. దాని ఫలితం నిన్ను కూడా అనుభవింపచేస్తుంది అని శమీక మహర్షి తన శిష్యుడితో కబురు చేస్తారు పరీక్షిత్ చక్రవర్తికి. అతడు పరీక్షిత్తు కదండి, వెళ్ళాడు. తన తల మీద ఉన్నటువంటివి, తన ఒంటి మీద ఉన్నటువంటివి తీసి స్నానం చేసి అనుష్ఠానం చేసుకుంటుంటే ఆలోచన కలిగింది. నేను ఎందుకు ఇవాళ వేటకు వెళ్ళాను? వెళ్ళిన నేను ఎందుకు మునీశ్వరుడి దగ్గరికి వెళ్ళాను? పోనీ వెళితే వెళ్ళాను, మృత సర్పాన్ని వేశానే, ఎంత పాపకృత్యం చేశాను, అయ్యయ్యో నా వంశానికి నేను ఎంత అపకీర్తి తెచ్చాను అని విచారిస్తూ ఉండగా అతడొచ్చి ఈ కబురు చెప్పాడండి. పరీక్షిత్ ఏం చేశాడో తెలుసా? ఒక కంట కన్నీరు, మరొక కంట పన్నీరు. ఎందుకండి ఇవి రెండు అని అంటే, తాను చేసిన పాపానికి శిక్ష పడిపోతుంది కాబట్టి దీనికి మరలా వడ్డీలు పెరగవలసిన పరిస్థితి ఏర్పడదు. ఎందుకు పన్నీరండి ఆయనకి? మనం అయితేనండి చెప్పుకోనక్కర్లా. మరి మరొక కంట కన్నీరు దేనికి అని అంటే, అయ్యో నా ఆయుష్ కేవలం 7 రోజులే ఉన్నదే, ఈ 7 రోజుల్లో నేను ఏమి సాధన చేయగలను? నేను ఎలా మోక్షాన్ని పొందగలను? పాండవ వంశంలో పుట్టిన నేను, నా వంశానికి నేను వన్నె ఎలా తేగలను? నా ధర్మాన్ని నేను ఎలా నిర్వర్తించగలను? ఎందుకు బాధపడ్డాడండి మరొక కంట. ఈ విషయం అందరికీ తెలిసింది. వెంటనే పరీక్షిత్తు తన కుమారుడైనటువంటి జనమేజయుడికి పట్టాభిషిక్తుణ్ణి చేసి ప్రాయోపవేశ దీక్షను పొందారండి. ప్రాయోపవేశ దీక్ష అంటే ఏమిటో తెలుసా? ఆకలి వేసినా అన్నం తినకుండా ఉండడం, దాహం వేసినా మంచినీళ్లు తాగకుండా ఉండడం, నిద్ర వచ్చినా నిద్రపోకుండా ఉండడం, ఇవన్నమాట అండి. ఇవి మనకి సత్సంగంలో కూర్చుని 2 గంటలు కూడా చాలా కష్టమే. ధ్యానంలో ఏదో ఒళ్ళు మరచి కూర్చుంటే పర్వాలేదు కానండి, ఒంటితోటి కూర్చున్నాం అనుకోండి, దోమలు కొడతాయి, ఈగలు వాళ్తాయి, మ్యూజిక్ వినిపిస్తుంది, టెలిఫోన్ వినిపిస్తుంది, అసిస్టెంట్ మాటలు వినిపిస్తాయి, అన్నీ వినిపిస్తూ ఉంటాయి మనకి. అలా ప్రాయోపవేశ దీక్షలో ఉన్నటువంటి పరీక్షిత్ దగ్గరకు ఎవ్వరూ పిలవకనే గోవు పాలు పితికినంతసేపు కూడా ఉండనటువంటి ఒక మహానుభావుడు ఆత్మ తేజస్సుతో, బ్రహ్మ కాంతితో ఉట్టిపడుతూ ఉన్నటువంటి మూర్తి విచ్చేస్తూ ఉన్నాడండి. చూసిన మహానుభావులు దండాలు పెట్టారు, నమస్కారాలు చేశారు, పురస్కారాలు చేశారు. తెలియని పిల్లలు రాళ్ళు రువ్వారు, పిచ్చివాడన్నారు. ఈ 2 ఆయనకి సమానమే. మానవమానయోస్తుల్యో, మానము అవమానం ఇవి 2 సమానము. ఎవడికో అతడు జ్ఞాని, అతడు భక్తుడు అని చెప్పాడే మనకి శ్రీకృష్ణ పరమాత్మ. అటువంటి శుక మహర్షి యం ప్రవ్రజంతమనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ, ద్వైపాయనో విరహకాతర ఆజుహావ, పుత్రేతి తన్మయతయా సర్వోభినేదు తం సర్వభూత హృదయం మునిమానతోస్మి, తం సర్వభూత హృదయం మునిమానతోస్మి. సముడై యౌవడు ముక్త కర్మ చేయుడై సన్యాసియై ఒంటిపోవ, మహాప్రీతి నొహో కుమారయంచు
ఎవరైతే ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మల నుండి విడిపడ్డాడో, ఈ విశ్వమునకంతా ఏదైతే ఆత్మగా ఉన్నదో ఆ ఆత్మయే తన స్వరూపమని అనుభూతిలో ఉన్నాడో, అటువంటి అతడు శుకుడు, శ్రీ శుకుడు. అతని తండ్రి పుత్ర వ్యామోహంతో శ్రీశుకా శ్రీశుకా అని పిలిస్తే ఆగలేదు, వెనుతిరిగి చూడలేదు. దానికి బదులు వృక్షాలు చెప్పినయట సమాధానం. వృక్షములు తన్మయతల్ ప్రతిధ్వనులు తగ్గం చేసెను. ఆయన బదులు పలకకపోతే వృక్షాలు పలికినవటండి. ఇదేం విడ్డూరమండి! వృక్షంగా ఉన్నది తానే, వృక్షం మీదన్న పక్షిగా ఉన్నది తానే, ఆ వృక్షం క్రింద ఉన్న వ్యక్తిగా ఉన్నది కూడా తానే అనే సర్వాత్మక స్థితిలో ఉన్న కారణంగా వృక్షం చెప్పిందట సమాధానం వ్యాసుడికి. ఏమని? హే వ్యాస మహర్షి, మా సంతతి ఎలాంటిదో నీ సంతతి కూడా అలాంటిదేనయ్యా అని.